अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. హజరత్ అబుల్ అబ్బాస్ సహ్ల్ బిన్ సాద్ సాయిదీ రజల్లా గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, ఓ దైవ ప్రవక్త, దేవుడు మరియు ప్రజలు నన్ను అభిమానించాలి అంటే ఏం చేయాలో చెప్పండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగాడు ఆ యొక్క వ్యక్తి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈ యొక్క ప్రపంచం పట్ల నీవు ఎక్కువగా ఆశ పెట్టుకోకు, అనాసక్తత చూపు. ఏ విషయంలో అయినా సరే, ఏ వస్తువు విషయంలో అయినా, ఆస్తులు పదవులు ఏ విషయంలో అయినా సరే నువ్వు ఆసక్తి ఎక్కువగా చూపించకు, ఆశ పెట్టుకోకు. రెండవది, దేవుడు అప్పుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు. ఆ తర్వాత ప్రజల దగ్గర ఉన్న వాటి పట్ల, ఆ వస్తువుల పట్ల కూడా నీవు అనాసక్తత కనబరచు, అప్పుడు ప్రజలు నిన్ను అభిమానిస్తారు అని సమాధానం ఇచ్చారు. దేవుడు అభిమానించాలంటే ఏం చేయాలో చెప్పారు, ప్రపంచం మీద ఆశ పెట్టుకోవద్దని. రెండవది, ప్రజలు నిన్ను అభిమానించాలి అంటే ప్రజల దగ్గర ఉన్న వాటిపైన నీవు ఆశ పెట్టుకోకు, ఇంట్రెస్ట్ చూపకు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇప్పుడు ప్రజల దగ్గర ఏమేమి ఉన్నాయి? పదవులు, ఆస్తులు, వస్తువులు, సంపాదన, అనేక రకాల సుఖ సౌఖ్యాలు, అనేక రకాల గర్వహంకారాల జీవితాలు, ఇంకా ఎన్నో ఉంటాయి. గొప్పలు చెప్పుకునే విషయాలు ఇంకెన్నో ఉంటాయి. వీటి పట్ల మనం ఆశ పెట్టుకోకూడదు. మరి దేవుడి దగ్గర మనం ఆయన యొక్క మన్నన పొందాలి అంటే ఈ లోకంలో ఉన్న వాటిపైన కూడా మనం ఆశ పెట్టుకోకూడదని. ఈ హదీసు హసన్ కోవకు చెందిందని ఇబ్నే మాజా తదితరులు దీన్ని ప్రామాణికమైన ఆధారాలతో వెలికితీశారు. సునె ఇబ్నే మాజాలో ఐహిక అనాసక్తత అనే అధ్యాయంలో ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది. ఐహిక అనాసక్తత అంటే ప్రాపంచిక జీవన సామాగ్రిని పూర్తిగా కాలదని, భిక్షాటన చేసుకోమని లేదా పస్తులుండమని, అటువంటి జీవితం గడపమని ఇది ఎంత మాత్రం కూడా ఇది అర్థం కాదు. ఇస్లాం భిక్షాటన చేసుకోవడం అసలు ఒప్పుకోదు కూడా. 3 రకాల వాళ్ళు 3 రకాల పరిస్థితుల్లో ఆ పరిస్థితి నుంచి బయటపడేంత వరకే ఆ యొక్క అవకాశం. కానీ జీవితాంతం భిక్షాటన గడుపుతూ బతకమని ఇస్లాం ఒప్పుకోదు. 3 సందర్భాలలో ఆ సమయం ఆ సంఘటన నుంచి కేవలం బయటపడటం కోసం మాత్రమే. ఇక నిజానికి ఐహిక అనాసక్తత అంటే ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వచ్చే సంపదపై సంతృప్తి చెందటం, హలాల్ మంచి పద్ధతిలో సంపాదనపై సంతృప్తి చెందడం, మనకు వచ్చిన దానితో, దేవుడు మనకి ఇచ్చిన దానితో సంతృప్తి పడటం, దొడ్డి దోవల్లో అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించకుండా ఉండటం అని దీని యొక్క అర్థం. అదేవిధంగా మనిషి బ్రతుకు తెరువు కోసం మార్గాలు అన్వేషించకుండా ఉండటాన్ని, ఇహలోకపు సంబంధ బాంధవ్యాలన్నింటినీ తెంచుకొని ఒంటరి జీవితం గడుపుతూ దేహాన్ని శుష్కించుకోవటాన్ని ఇస్లాం ధర్మసమ్మతం కాదు. ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండమని ఇస్లాం చెప్పదు. అన్నీ వదిలేసి ఉట్టి ఆరాధనలు చేయమని కూడా ఇస్లాం చెప్పదు. ఇంతకుముందు హదీస్లో మనం చెప్పుకున్నాం ఏమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, నేను పెండ్లి కూడా చేసుకుంటాను, భార్య భర్తలుగా కలిసి ఉంటాము, పిల్లల్ని కూడా కంటాము, నేను రాత్రులల్లో పడుకుంటాను, లేస్తాను, నమాజ్ చదువుతాను, మరియు ఖురాన్ చదువుతాను, మళ్ళీ పడుకుంటాను, లేస్తాను, మరియు ఉదయం నేను నా యొక్క మరి ఏదైతే పని ఉందో ఆ యొక్క పని చేసుకుంటాను, మరియు ఇంట్లో ఉంటే ఇంటి వారికి సాయం చేస్తాను, మరియు అదేవిధంగా నమాజులకు వెళ్తాను, మరియు తర్వాత ఉపవాసాలు ఉంటాను, ఉపవాసాలు విరమిస్తాను, కొన్నిసార్లు ఉపవాసాలు ఉన్నా కూడా మళ్ళీ విరమిస్తూ ఉంటాను. ఇలాంటి అనేక విషయాలు. జీవితం అంటే అన్నీ కలగలిపి ఉండాలి, అన్నీ ఉండాలి. ఒకటి చేయాలంటే ఒకటి విడిచిపెట్టమని దీని యొక్క అర్థం కాదు, అన్నీ కూడా ఉండాలి దాంట్లో అని. మరి కనుక అవసరం మేరకే ప్రాపంచిక సంబంధాల గురించి అవసరం మేరకే సంబంధాలు కలిగి ఉండాలని, జీవనోపాధి కోసం కృషి చేయటం ఐహిక అనాసక్తతకు విరుద్ధం కాదు. పైగా మనం ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించటాన్ని, దాంతో సంతృప్తి చెందటాన్ని ఇస్లాం ఒక ఆరాధనగా కూడా చెప్పడం జరుగుతుంది.
మన యొక్క బాధ్యతలు నెరవేర్చడం కూడా ఆరాధనలో భాగమని ఇస్లాం చెప్పడం జరుగుతూ ఉంది. భార్యాభర్తల హక్కులు, పిల్లల హక్కులు, బంధువుల హక్కులు, స్నేహితుల హక్కులు, ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు, మనం నివసిస్తున్న ప్రాంతంలో అనేక హక్కులు ఉన్నాయి. ఈ యొక్క హక్కులు నెరవేర్చడం కోసం, సంపాదించడం కోసం ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే. ఒక నమాజ్, ఉపవాసం, సదకా, ఖైరాత్, హజ్, ఉమ్రా, దాన ధర్మాలు, ప్రార్థన చేయటం, దువా చేయటం, ఉపవాసాలు ఉండటం, ఇవి ఆరాధనలే. కానీ వీటితో పాటు దేవుని యొక్క ఆజ్ఞను పాటించడం, ఈ యొక్క హక్కులను నెరవేర్చడం కూడా, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే అని దేవుడు చేయమన్న పని చేయటం, చేయొద్దన్న పని నుంచి ఆగిపోవటం, హరామన్న దాని నుంచి ఆగిపోవటం, హలాలన్న దానికోసం ప్రయత్నించడం, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే అని, దైవ ఆజ్ఞను పాటిస్తూ జీవించడం కూడా ఆరాధనలో భాగాలని చెప్పడం జరుగుతుంది. అయితే మనిషి వేరే వాళ్ళ వద్ద ఉన్న సిరి సంపదల కోసం ఆ అరులు చూడకూడదు. ఎల్లప్పుడూ వాటి వల్ల నిరపేక్ష భావంతో ఉండాలి. అవి నాకు వద్దు, నాకు అవసరం లేదన్నట్టే ఉండాలి. ప్రజల ధనం పట్ల అనాసక్త కనబరిచే వాటిని ప్రజలు అభిమానిస్తారు. ప్రజల దగ్గర ఉన్న వాటిని ఎప్పుడైతే వాటిని మనం పట్టించుకోమో, ఎప్పుడైతే మనకు వద్దు అని అనుకుంటామో, అప్పుడు మనల్ని ప్రజలు అభిమానిస్తారు. అలాంటి మనిషికి ప్రజలు దృష్టిలో గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది అని, దీనికి భిన్నంగా మరి పరుల ధనం కోసం మనం పెంపర్లాడే వాడిని, ఏ కష్టం చేయకుండా భిక్షాటన చేసే వాడిని ప్రజలు నీచుడుగా, అసహ్యంగా, కోపంగా, ఇలా లోపల వారి యొక్క మనసులో ఈ విధంగా భావించేటటువంటి వారు కూడా ఉంటారు అని, అలాంటి వ్యక్తి సమాజంలో అప్రతిష్ట పాలవుతాడు అని, అందుకే ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో, ఇస్లాంలో చెప్పబడుతూ ఉన్నాయి. అందుకే మనం కష్టపడుతూ ఉండాలి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, కనీసం నీ దగ్గర ఏమీ లేకపోతే కట్టెలు కొట్టుకునైనా సరే ఆ కట్టెలు అమ్ముకునైనా బతుకని చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైతేనేమి ఇతరుల మీద ఆశ పెట్టుకోవద్దు. ఇతరుల యొక్క భార్యల మీద, ఇతరుల యొక్క పిల్లల మీద, ఇతరుల యొక్క వస్తువుల మీద, ఇతరుల యొక్క సంపద మీద, ఇతరుల యొక్క సంపాదన మీద, ఇతరుల యొక్క అధికారం మీద, ఇతరుల యొక్క వేరే వారి యొక్క విషయాల మీద మనం ఆశ పెట్టుకోకూడదు. మరి అక్రమం, అన్యాయం, క్రైము, నేరాలు, ఘోరాలు వీటి జోలికి వెళ్ళకూడదు అని, మనకి దేవుడిచ్చిన దానితో తృప్తి పడాలి అని, అల్హమ్దులిల్లాహ్ ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి మనకి అటువంటి మనోధైర్యాన్ని, మనశ్శాంతిని, మనోనిబ్బరాన్ని మరియు సెల్ఫ్ కంట్రోల్ని ప్రసాదించమని మరి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మా అందరికీ ఇహపరలోకాలలో కూడా సహాయం చేయండి వల్ల, అల్లాహ్ మీరు ఈ లోకంలో సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, ఈ యొక్క చెడు మరి ఏదైతే వస్వస ఉందో, ఈ యొక్క జిన్ను వర్గానికి, సైతాన వర్గానికి చెందిన వాడైనా సరే, మానవ వర్గానికి చెందిన వాడైనా సరే, ఇటువంటి ఎవరైతే ఈ యొక్క మనసుల్లో వస్వసాలు నింపి అనేక రకాల కలతలకి గురి చేసే అవకాశం ఉందో, వీటన్నిటి నుంచి నేను మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని మా అందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీరు ఏదైతే బాధ్యతలు మా పైన పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.